డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అంతేకాకుండా విదేశీయులకు జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేశారు. వీసాలకు బ్రేక్ వేశారు. కానీ ఆ మధ్య ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ కార్డు ఇస్తామని, $5 మిలియన్ వస్తే పౌరసత్వాన్ని పొందుకోవచ్చని వెల్లడించారు. తాజాగా అందుకు సంబంధించిన గోల్డ్ కార్డు యొక్క ఫస్ట్ లుక్ను ట్రంప్ విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ $5 మిలియన్ గోల్డ్ కార్డును చూపించారు. కార్డుపై ట్రంప్ ఫోటో ఉంది. 2 వారాల్లోపు కార్డు అందుబాటులోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. గోల్డ్ కార్డును $5 మిలియన్ ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ట్రంప్ తెలిపారు. ఈ కార్డును మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. రెండోది ఎవరు కొంటారనేది తెలియదని చెప్పారు. ఈ గోల్డ్ కార్డు 2 వారాల్లో అమ్ముడుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి 43.5 కోట్లు అంటే $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. కార్డు కలిగి ఉన్నవారు అమెరికా పౌరసత్వాన్ని పొందుకుంటారు.